హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మని వెజ్ మసాలా పులావ్ని చూపించబోతున్నాను. మార్నింగ్ టైం లంచ్లోకైనా లేదా డిన్నర్లోకైనా ఈవెన్ లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పులావ్ని రైతాతో తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఇక్కడ నేను గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో కుక్కర్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ వచ్చేసి 2-3 లవంగాలు, 2 ఇలాచీలు, 1 మరాఠీ మొగ్గ, చిన్న సైజ్ దాల్చని చెక్క, 2-3 స్టోన్ ఫ్లవర్ తీసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ సాజీరా, 4-5 బిర్యానీ ఆకు తీసుకొని 30 సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక 4-5 పచ్చిమిర్చి ముక్కలు తీసుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక 2 రెబ్బల కరివేపాకు తీసుకోండి. ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని ఇందులో నేను ఇక్కడ ఆలు క్యారెట్ని తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి తీసుకోండి. మీరు ఇక్కడ ఇంట్లో అవైలబుల్ ఉన్న ఏ వెజిటేబుల్స్నైనా తీసుకోవచ్చు. ఇలా ఒక్కసారి అంతా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో కవర్ చేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. మూత తీసి ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోకి 3-4 కట్ చేసిన టమాటా ముక్కలు వేసి ఒకసారి కలపండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అప్పటికప్పుడే దంచి వేయండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇందులోకి స్పైసెస్ని తీసుకుందాం. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ ఇలానే కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక పిడికెడంతా పుదీనా ఆకు, పిడికెడంతా కొత్తిమీర ఆకును కూడా తీసుకోండి. ఒకసారి ఇలా కూరగాయల ముక్కలకి పట్టేలాగా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయితే సరిపోతుంది. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మసాలాలు అస్సలు మాడనివ్వకుండా చూస్తూ ఉండండి. ఈలోపు మనం రైస్ని కడిగి తీసుకుందాం. ఒక గిన్నెలోకి 2 గ్లాసుల రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్ బియ్యంని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒకసారి బియ్యంని బాగా కడిగి ఇవి నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి కడిగి అలా రెడీగా పక్కనుంచండి. మూత తీసి ఒకసారి కూరగాయల ముక్కల్ని బాగా కలపండి. ఇందులోకి మనం కడిగి పక్కనుంచిన బియ్యాన్ని తీసుకోండి. అస్సలు వాటర్ పడకుండా ఇలా తీసుకోండి. ఒకసారి కూరగాయల ముక్కలలో అంతా కలిసేలా బాగా కలపండి. ఎక్కువ కలపకండి. ఇలా కలిపితే సరిపోతుంది. కవర్ చేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మూత తీసి చూడండి, రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఇందులోకి ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్కి 4-5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. మీరు కుక్కర్లో అయితే 4 గ్లాసుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి కవర్ చేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కుక్కర్లో అయితే ఒక విజిల్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 70-80% వరకు కుక్ అయిపోయింది. ఒక 5 నిమిషాలు కవర్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది. ఇంకా అలానే ఏమన్నా వాటర్ ఉంటే ఇలా ఒక 2 నిమిషాలు కవర్ చేసి కుక్ చేస్తే సరిపోతుందండి. చివరిగా ఇందులోకి కొత్తిమీర తీసుకోండి. ఒక 15-20 నిమిషాలు కవర్ చేసి అలానే వదిలేయండి.
అప్పటి వరకు రైస్ అనేది సెట్ అవుతుంది. 20 నిమిషాల తర్వాత ఇలా సర్వ్ చేసుకోండి. పెరుగు రైతాతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా లైక్ చేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.